ఉండగా మా అందరితో మీరు మాట్లాడండి. నిలబడుతున్న నేను వట్టివాడను, ఏ అర్హత యోగ్యత లేనివాడను ప్రభువా, అల్పుడను అయోగ్యుడనైన నన్ను నీ అమూల్యమైన కృపచేత నింపి మా నాయకులు బిషప్ పీటర్ అయ్య గారి మీద ఉన్నటువంటి అభిషేకంలో 2 పాలు నా పైన కుమ్మరించి నీ పరలోకపు ఆలోచనల చేత, నీ పరలోకపు తలంపుల చేత నాతో మా అందరితో మీరు మాట్లాడగలవని, వినువారికి వినబుద్ధి కలగజేయమని, ప్రతి ఒక్క హృదయాలు తెరవగలవని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువపై మరణ వేదనలు పడుతూ అంత శ్రమను అనుభవిస్తూ కూడా తన బాధ్యతను మర్చిపోలేకపోయాడు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, నాకే కొన్ని కష్టాలు ఉన్నాయి, నాకే ఇబ్బందులు ఉన్నాయి, నేను మా వాళ్ళని ఏడ పట్టించుకుంటా అంటారు. నాకేడా అసలు వీలైతుంది, నాకు అస్సలు వీలు కాదు అని అంటూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరణ శ్రమలు పొందుకొని, కొరడా దెబ్బలు తిని, తలలో ముళ్ళ కిరీటం ధరింపజేసుకొని, మరి చేతుల్లోకి కాళ్ళలోకి మేకులు ధరించబడి అంత అవస్థలో ఉన్నా కూడా ప్రభువు తన యొక్క బాధ్యత కలిగిన మాట ఇక్కడ నెరవేరుస్తూ ఉంటున్నాడు. ఏమని చూడండి, శ్రమలో సహితం అంత భారభరితమైన శ్రమను సహిస్తూ తన బాధ్యతను మర్చిపోలేకపోతున్నాడు. ఇక్కడ 2 బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటున్నాడు. మొదటిది ఏంటిది అని అంటే, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటున్నాడు. రెండవది తల్లి యొక్క బాధ్యతను కూడా నిర్వర్తిస్తూ ఉంటున్నాడు. తండ్రి చిత్తం ఏంటి అనంటే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము, తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యత, ఆ యొక్క దేవుని చిత్తం ఏంటిది అనంటే 4వ అధ్యాయం 31, 32, 33, 34 వచనాలు చదవండి సిస్టర్. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనను తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. తండ్రి చిత్తమును నెరవేర్చటమే ఆయనకు ఆహారము, ఆయనకు పానమై ఉన్నది. ప్రతి విషయాల్లో దేవునితోనే సంబంధం కలిగి ఉంటా ఉన్నాడు. అరణ్యానికి వెళ్తూ ఉంటున్నాడు, ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, తండ్రితో ఏకమై ఉంటా ఉంటున్నాడు, తండ్రితో సంబంధం కలిగి ఉంటా ఉన్నాడు. ఎక్కడ కూడా ఎడబాటు లేకుండా దేవునితో అనుదినం గడుపుతూ ఉంటున్నాడు. ఇక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మీదనే ఆయన యొక్క ధ్యాస. మానవ జాతి కోసం తన ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు గనుక తండ్రి చిత్తం అదే ఉన్నది గనుక ఆ చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తం అదే. యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు విధేయుడై అన్ని విషయాల్లో విధేయత కలిగి ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ సంఘంలో, సహవాసంలో, కుటుంబ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన 30 సంవత్సరాల వయసు వరకు యెరూషలేము దేవాలయానికి వచ్చి పోతూ ఉంటున్నాడు. తల్లిదండ్రులతో అలవాటుగా వాడుక చొప్పున వస్తూ ఉంటున్నాడు. తల్లిదండ్రుల మాటకు విధేయుడై ఎప్పుడైతే పరిచర్య ప్రారంభించాడో అప్పటి నుంచి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. అయితే యూదుల ప్రకారము 30 సంవత్సరాల వయసు దాటితేనే కానీ ఎవరైనా కూడా బోధించడానికైనా అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకు లేకపోతే 28 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు బోధకు అవకాశం ఇయ్యరు. అయితే యేసుక్రీస్తు ప్రభువుకి యెరూషలేము దేవాలయంలో బోధించే అవకాశం కూడా వచ్చింది. ఆయన పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే, తండ్రి చిత్తం మీదనే ఆయన నిరంతరం. ఆయన మొదటి యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది. మొదటి యోహాను పత్రికలో ఒక మాట చదువుదాం. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలిచినన్న మాట అక్కడ ఉంటుంది, చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనములో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం.
లోకము దాని ఆశయు లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఆమేన్, హల్లెలూయా. యేసు తన మాటల్లోను తన ప్రవర్తనలోను తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనే ఆశ, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనే ఆయన యొక్క తపన, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటున్నాడు. రెండవదిగా తన తల్లి బాధ్యతను కూడా నెరవేరుస్తూ ఉంటున్నాడు. తల్లి విషయంలో చూడండి, ఆయన శిష్యులకు అప్పచెప్పుదామంటే శిష్యులు ఎవ్వరు లేరు అక్కడికి. శిష్యులందరూ ఎటోళ్ళట్టు పారిపోయారు. ఒక యోహాను మాత్రమే పారిపోయినాడు. మళ్ళా వచ్చి ఏం జరుగుతుందని అక్కడ యథార్థంగా నిలబడ్డాడు యోహాను ఒక్కడే. ఆ విధంగా మరియ తల్లిని పట్టుకొని, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించి యోహానుతో మాట్లాడుతూ ఈమె నీ తల్లి అని ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉంటున్నాడు. తన బాధ్యతను నెరవేరుస్తూ ఉంటున్నాడు. ఇదే లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం నుంచి, లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుంచి చదువుకున్నట్లయితే 2వ అధ్యాయం నుంచి 49వ వచనం చూద్దాం. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి ఎల్లప్పుడూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తం ఏమై ఉన్నది, తండ్రి చిత్తం ఏమిటి, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తన ఏంటి అనంటే చూడండి, తండ్రి యొక్క చిత్తం ఏమిటి అనంటే సర్వ మానవాళి పాపముల నిమిత్తమై పరిశుద్ధుడైన వాడు ఈ భూమి మీదకు వచ్చి రక్తం కార్చి ప్రాణం అర్పించి సమస్త మానవాళికి విమోచన కలగజేయాలన్నటువంటి ఒక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన యొక్క లక్ష్యంగా ఉన్నది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తండ్రి చిత్తం మీదనే ధ్యాస పెట్టుకున్నాడు. అందుకే ఆయన బదులు చెప్పకపోయినా కూడా ఎంత అంటే తనను తాను తగ్గించుకున్నాడు. గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగానైతే మరి మౌనంగా ఉంటుందో ఆ విధంగా ప్రభు ప్రతి ఆ యొక్క శ్రమలోను ప్రతి విషయంలోనూ మౌనంగా ఉన్నాడు. ప్రతీది సహించాడు. మనం కొంచెం కూడా సహించలేము, కానీ దేవుడు ప్రతీది సహించాడు. దేవుడు లేఖనములను నెరవేర్చడానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి విషయంలో తగ్గించుకున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తల్లి బాధ్యతను కూడా నెరవేర్చాడు. ఈ రోజుల్లో తల్లి బాధ్యతను నెరవేర్చండి అని అంటే వాళ్ళను ఎట్లా పెంచుకుంటున్నారు, ఎట్లా ఉంచుకుంటున్నారు, ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారంటే తల్లి ఇంటి పనులకు మాత్రమే పనిచేస్తుంది. ఇంటి పనులకు మాత్రమే వాడుకుంటున్నారు. కొంతమంది తిండి పెట్టడానికి కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏడవోతే నాకేందని కోడలు చెప్పే మాటను విని కుమారులు చెడిపోతూ ఉంటున్నారు. ప్రతి విషయంలో చాలామంది ఈ విధంగానే నష్టపోతూ ఉంటున్నారు. మీ కొరకు కలువరిశిలలో రక్తం కార్చి ప్రాణం అర్పించిన యేసు ఇదే చేయమన్నాడా? ప్రభు ఏమంటున్నాడు? తన చిత్తాన్ని నెరవేరుస్తూ తల్లి బాధ్యతను కూడా నెరవేరుస్తూ ఉంటున్నాడు కదా. తల్లి బాధ్యతను మనం నెరవేర్చాలి కదా. తల్లిదండ్రుల బాధ్యత ఎవరిది? నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయమన్నాడు ప్రభు? ఇంట్లోకి వెళ్ళలోటమన్నాడా? గట్టిగా ఎంతమంది సన్మానిస్తున్నారు? వాళ్ళకు బుక్కెడు తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు. దేవుడు ప్రతిదీ లెక్కలో రాసుకుంటాడు. మన ప్రవర్తన, మన మాట, మన చూపులు, మనం ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాం, ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉంటున్నాం, ఎదురు వారితో ఏ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాం, మన మాట తీరు ఏ విధంగా ఉంది, మన ఇంట్లో వాళ్ళని ఏ విధంగా చూస్తూ ఉంటున్నాం, ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా, ప్రతిదీ దేవుడు లెక్కలో అడుగుతూ ఉంటాడు. దేవుడు ధవల సింహాసనం పైన కూర్చొని న్యాయపీఠం ఎదుట అందరం ఇట్లనే కూర్చుంటాం, ఇట్లా నిల్చుంటాం. ఆయన ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఏం సమాధానం చెప్తాం? దేవునికి భయం పడాలి కదా. దేవుని భయం లేదు. ప్రభు అంత గొప్ప సింహాసనాన్ని, పరలోకపు సింహాసనం వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు రిక్తునిగా మార్చబడ్డాడు భూమి మీదకి వచ్చి. అటువంటి ప్రభు యొక్క శ్రమకు, ఆయన చేసినటువంటి సిలువ త్యాగానికి విలువ లేదా? ప్రభు మనకు నేర్పిస్తున్న మాట, తల్లిని తండ్రిని గౌరవించాలి, తల్లిని తండ్రిని సన్మానించాలి అని అంటే శాలువ కప్పడం మాత్రమే కాదు, వారు వారి జీవితాంతం వరకు వారిని కంటిరెప్ప వాళ్ళ కాచి కాపాడాలి. కొన్నిసార్లు వాళ్ళు ఏదో ఒకవేళ కొంచెం ఆయాసం ఎక్కువయ్యో లేకపోతే ఏమంటారు చాదస్తం ఎక్కువయ్యో ఒక మాట అంటారు కావచ్చు. అన్నంత మాత్రం ప్రతిదానికి తొందరపడిపోవడమేనా? ప్రతిదానికి తొందరపడిపోతే కనుక
ఆ దేవుడు ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. మానవ జాతి కోసం తను పెట్టిన ప్రాణము విలువ ఉండాలి అనంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి, గౌరవించాలి. చూడండి, కీర్తనలో 143 కీర్తన 10వ వచనములో నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పమంటాడు. 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుగాక. చూడండి, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పమంటున్నాడు. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలి మనము. ఆయన చిత్తానుసారంగా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు దావీదు, దేవుడు తన చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకుంటున్నాడు. ప్రభువుని అడుగుతూ ఉంటున్నాడు. ప్రభువుని అడుగుతూ, ప్రభువా నీ చిత్తానుసారంగా నేను నడవాలని. కోపగించుకోవడం దేవుని చిత్తానుసారమా? ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం దేవుని చిత్తానుసారమా? ఇష్టానుసారంగా ప్రవర్తించడం దేవుని చిత్తానుసారమా? ప్రతిదీ దేవుడు లెక్క అడుగుతాడు కదా, మరి దేవునికి భయపడాలి కదా. కల్వరి శిలువలో 2 దొంగల మధ్యలో ప్రభువు వేలాడుతూ ఉంటుంటే ఒక దొంగ అంటాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అంటే, ఇంకొక దొంగ అంటాడు, ఏమంటాడు, ఇది మనకైతే న్యాయమే, మనం అదే శిక్షా విధిలో ఉన్నాం కనుక ఈ శిక్ష మనకు న్యాయమే. కానీ ఈయనలో ఏ పాపము లేదు, ఈయనలో ఏ దోషము లేదు. ఆయన తనకు తాను తగ్గించుకుంటున్నాడు. ఎందుకు? ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును 3 మేకులు పీక్కోలేడు, మీకేం దేవుడా అంటున్నారు. మీకేం దేవుడా, ఆయనేం దేవుడా 3 మేకులు పీక్కోలేకపోతా ఉంటున్నాడు అంటున్నారు. బైబిల్ చదవని వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్ వేస్తూ ఉంటున్నారు. సరిగ్గా చదివితే ఆయన చిత్తం ఏంటిది అనేది తెలుస్తుంది. నేను నా తండ్రి పనిలో ఉన్నానని మీరు ఎరుగరా అని అంటున్నాడు. తండ్రి పని ఏంటి అని అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ఇది మాట ప్రభు చెప్పాడు. ప్రభు తనంతట తానే తనను తాను సమర్పించుకున్నాడు. ఇది సూసైడ్ కాదు, ఇది సాక్రిఫైస్. ఇది హత్య కాదు, మర్డర్ కాదు. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసి చంపేశారు కదా, అది మర్డర్ కాదు. యేసుక్రీస్తు ప్రభు తనను తాను సాక్రిఫైస్ చేసుకున్నాడు. తనను తాను ఆయన తన జీవితాన్ని సమర్పించుకున్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఇది తండ్రి చిత్తమై ఉన్నది. ఈ యజ్ఞము జరగాలి అనంటే ఇది తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి. సమస్త మానవాళి యొక్క పాపము నుంచి విమోచన జరగాలి అనంటే నేను తండ్రి చిత్తాన్ని జరిగించాలి. ఇది ప్రభు యొక్క ఆలోచన. ఎట్ ద సేమ్ టైం తల్లిదండ్రులను కూడా గౌరవిస్తూ ఉంటున్నాడు, తల్లిని గౌరవిస్తూ ఉంటున్నాడు. బహుశా యోసేపు గారు ఆ యొక్క ప్రస్తావన లేదు కనుక ఆయన ఒకవేళ మరణించి ఉండొచ్చేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లి అయినటువంటి మరియమ్మ విషయంలో తన బాధ్యతను చక్కగా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉంటున్నాడు. యోసేపును తన సొంత అన్నదమ్ములు కూడా పగబట్టారు, తన సొంత అన్నయ్యలు పగబట్టారు. ఆయనను పగబట్టి ఆయనను చంపేద్దాం అనుకున్నారు, గోతులు పడేశారు, గాయపరిచారు, హింసించారు, నిందించారు, రకరకాలుగా ఆయనను వేధించారు. ఎంత వేధించినా కూడా చూడండి, ఆయనతో దేవుడు ఒకరోజు ఆయనకు తోడుగా ఉండడం మూలంగా ఇదే అన్నయ్యలు, ఏ అన్నయ్యలైతే యోసేపును నిందించారో, అవమానించారో, హేళన చేశారో, అదే అన్నయ్యలు ఒకరోజు యోసేపు పాదాల దగ్గరికి రావడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. తన అన్నయ్యలను ఆయన పోషిస్తూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండం 46వ అధ్యాయము, ఆదికాండము 46వ అధ్యాయము 31, 32, 33 వచనాలు. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబ వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశములో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారు నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు, వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకొని వచ్చిరి. క్షమించండి, 47వ అధ్యాయము 12వ వచనములో
47వ అధ్యాయం. మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాడు. ఎవరైతే వెలివేస్తున్నారో, ఎవరైతే నిందిస్తూ ఉంటున్నారో, అవమానిస్తూ ఉంటున్నారో వాళ్ళకే ఈయన ఆహారం ఇచ్చి సంరక్షిస్తూ ఉంటున్నాడు. యోసేపు, ఒక దినాన నువ్వు ఎవరితోనైనా అవమానించబడ్డావేమో, హేళన చేయబడ్డావేమో, హింసించబడ్డావేమో, వారికి ఒకరోజు నువ్వే ఆహారం ఇచ్చి, వారిని నువ్వే ఓదార్చి, వారిని నీవే దగ్గర తీసుకునే వారు నీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా మనం తగ్గిపోవద్దు, ఏ విషయంలో కూడా మనం ప్రేమను చూపించడంలో కూడా మనం ఏమాత్రం కూడా వెనకాడొద్దు. చాలా భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం, చాలా భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం నేటి రోజుల్లో. తల్లిదండ్రుల ప్రేమను బట్టి పిల్లలను ఏ విధంగా అయితే తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉంటున్నారో, పిల్లలు తల్లిదండ్రులు ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉంటున్నారో ప్రతిరోజు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, దేని పిల్లలమైన మనము ఆయన చేసిన శిలువ త్యాగాన్ని మనం మరిచిపోవద్దు. ఆయన చేసినటువంటి శిలువ త్యాగాన్ని, ఆయన చేసినటువంటి ఆ యొక్క మరణపు